నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. పిల్లల లంచ్లోకి కర్రీ తయారు చేసుకుందాం. రైస్ కలిపి పెడతాం కాబట్టి ఫ్రైస్ అయితేనే రైస్ బాగుంటుంది. ఒకవేళ మనము గ్రేవీ కర్రీ అయితే రైస్ పాడిద్ది కాబట్టి ఈ బెండకాయ కర్రీని ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి మాత్రమే వేస్తున్నాను. ఆనియన్ వేస్తే కర్రీ జిగురు అనేది వచ్చింది, అందుకని ఆనియన్ వేయట్లేదు. ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ బెండకాయ ముక్కలను కూడా ఎక్కువగా తిప్పకుండా మంట సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మగ్గాలి. ముందుగానే మనము సాల్ట్, పసుపు కూడా యాడ్ చేయొద్దు. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ అని పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. బెండకాయ ఫ్రై ఇంకా డీప్గా కూడా చేస్తారు. అలా అయితే కొంచెం చేదొచ్చిద్దని నేను ఎక్కువగా ఇలానే చేస్తాను ఫ్రై. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఫ్రై అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి కారపొడి అని తగ్గించాను నేను. ఫ్రై రెడీ అయింది, బాక్స్ రెడీ చేద్దాం. ఇలా బాక్సు కలిపేసి స్పూన్ పెడితే తింటారు పిల్లలు చక్కగా. మన ఛానల్ చూస్తూ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. లంచ్ ప్రిపేర్ చేసాం కదా, ఈవినింగ్ స్నాక్ రెసిపీ కూడా చూపిస్తున్నాను మీకు. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. ఈవినింగ్ స్నాక్గా పానీపూరి చేస్తున్నాను. మన ఛానల్లో పూర్తి డీటెయిల్స్తో పానీపూరి ఉంది, ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇది స్మాల్ టైంలో క్విక్గా ప్రిపేర్ చేయటం ఎలా చూపిస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్న బఠానీ, పొటాటోని కుక్కర్లో వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత పొటాటో మీద పీల్ తీసేసి వాటన్నిటిని మ్యాష్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్తో పక్కన పెట్టేశాను. పానీపూరి వాటరు బయట మసాలా దొరికిద్ది, వాటర్ వేసి కొంచెం పుదీనా, సాల్ట్, గ్రీన్ చిల్లీ వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ కలిపేశాను. ఇక డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకొని పూరీలు వేయించాను. ఈవినింగ్ స్నాక్ రెసిపీ కూడా రెడీ అయింది.